హాయ్. 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 డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా. అదండి. అందరికి డబ్బు గావాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ జేసుకోవాలి. అప్పులు తీర్చుకోవాలి. అప్పుల నుండి బయటపడాలి. సుఖంగా బతకాలి. ఇదే గదా! అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు జూడండి. మీకివాళ మంచి టిప్స్, టెక్నిక్స్ చెప్తాను. 2 ఎక్కువ ఊహించుకోవద్దు. చివరి వరకు చూడండి. కంపల్సరీ మీకు బెనిఫిట్ అవుతది. హే! ఐ యామ్ విజయ్. ఫౌండర్ ఆఫ్ విజయ్ వైబ్స్ అండ్ రిచ్ మాస్టరీ ఎక్స్‌పర్ట్. ఓకే. బిఫోర్ ఐయామ్ గోయింగ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. అండ్ ఆ గంట బటన్ కొట్టండి. ఓకే. నౌ లెట్ అస్ స్టార్ట్. మూవ్ అవుదాం. ఇవాళ ఏం ఏం చెప్పబోతున్నానో. అందరికి తెలుసు మన మాట, మన ఆలోచన, మన వర్డ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్నిటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఓకే. వాటి వాటి లెవెల్‌లో అయి వైబ్రేట్ అవుతాయి. మంచి మాటలు, పాజిటివ్ వర్డ్స్ హై ఫ్రీక్వెన్సీ. నెగెటివ్ వర్డ్స్ లో ఫ్రీక్వెన్సీ. చెడు మాటలు, నెగెటివ్ వర్డ్స్ లో ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇదొక పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చి వాటర్. వాటర్ ఇస్ ద ఒక్కటే పదార్థం నాకు తెలిసి ఒక పదార్థం లేదు చాలా ఉండొచ్చు. వాటర్‌లో మీరేం కలిపినా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటది. రైట్? మీరు దాంట్లో సాల్ట్ ఏసినా, షుగర్ ఏసినా, మట్టేసినా, మన్నేసినా, దాంట్లో స్వీట్ ఏసినా, పాయిజన్ ఏసినా, కలర్‌లేసినా వాటర్ ఆటోమేటిక్‌గా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటది. సో, ఈ 2 మెయిన్ ఇవాళ ఈ టెక్నిక్‌కి, టూల్‌కి మెయిన్. ఒకటేంటి మన వర్డ్స్, మన థాట్స్, మన ఎమోషన్స్. 2 వాటర్. ఈ 2 ఎలా వాడాలి చూద్దాం. మన వర్డ్స్‌కి, ఎమోషన్స్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉందని ఒక సైంటిస్ట్ అతని పేరు మసారు ఎమోటో. ఆయన ప్రూవ్ చేయాలని ఆహ్, వాటర్‌తో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అదేంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్‌లోకెళ్ళి మీరు మసాలా వాటర్ ఎక్స్‌పెరిమెంట్ అన్నా మీకు వచ్చేస్తది. మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. చూడండి ఆయన కంపాషన్ మాట రాశారు. థాంక్ యూ అని రాశారు. ఇయి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా మంచి షేప్ వచ్చి ఉన్నాయో. విజ్డమ్ అని రాస్తే ఇలా ఉంది. ఓకే. అదే ఆయన అంటే హెవీ మ్యూజిక్, మెటల్ మ్యూజిక్ డప్పులు రప్ప రప్ప సౌండ్ ఇస్తే ఆ వాటర్ వైబ్రేషన్ ఎలా ఉంది? ఏ ఫార్మ్ చూడండి. ఐ విల్ కిల్ యూ అని ఒక నెగెటివ్ వర్డ్ రాస్తే ఎలా ఉంది ఆ వాటరు? యూ ఫూల్ అంటే ఎలా ఉంది? ఆ వాటర్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ చూసినప్పుడు దానికి ఒక ఫార్మాట్ అయిన ఇయన్నమాట ఇయన్నీ ఆయన చూపించేయి. దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ తెలుసా? ఇదొకటి. ఆయన హిట్లర్ అని పేరు రాశారు వాటర్ మీద. దాన్ని డీఫ్రీజ్ చేసి దాన్ని చూసిన తర్వాత దాన్ని ఇలా కనిపిస్తుందది. ఎంత చిరాకుగా లేదు? ఇగో మదర్ తెరిసా అని పేరు రాశారు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అంటే ఆ పేరు కూడా ఎంత పాజిటివ్ ఉందో అర్థం చేసుకోండి మదర్ తెరిసా అని పేరుకి. లవ్ అండ్ అప్రిషియేషన్ రాస్తే ఇలా, థాంక్ యూ అని రాస్తే ఇలా, యూ మేక్ మీ సిక్ అని రాశారంట. అదెలా ఉంది చూడండి. అది. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? మన వర్డ్స్‌కి, థాట్స్‌కి, ఎమోషన్‌కి ఫ్రీక్వెన్సీ ఉంటది. అయి ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయి. వాటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ ఇన్ అవర్ టూల్ టుడే బికాస్ వాటర్ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి అందరూ. మన బాడీలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటది? మీకు తెలిసినంత వరకు. నాకు తెలుసు 70% వాటర్. ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మీ బాడీకి మీరేమి ఇచ్చుంటారు? పాజిటివ్ వర్డ్స్ ఇచ్చారా? నెగెటివ్ వర్డ్స్ ఇచ్చారా? మీకు తెలుసు. నేను దాన్ని సెపరేట్‌గా చెప్పక్కర్లా. నాకు తెలిసి 80% ఆఫ్ మనం నెగెటివ్ వర్డ్సే వాడతాం. డబ్బుగా సంపాదన కష్టం. ఎంతుంటే అంతలోనే బతకడం నేర్చుకోవాలి. ఉన్న దాంతో సుఖపడాలి. ఉన్న దాంట్లోనే ఇయన్నీ పనికిమాలినయన్నీ ఇనుంటాం గదా! సో, ఆటోమేటిక్‌గా మన బాడీ అప్ చేసుకుంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి ఇయన్నీ. తెలిసింది కావండి ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. పోతే ఇప్పుడు మన వర్డ్స్‌కి, ఎమోషన్స్‌కి పవర్ ఉంటది. దాన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటది. ఇది క్లియర్ గదా! ఇప్పుడు మన టెక్నిక్‌కొచ్చేద్దాం. ఇక్కడ 2 రకాల టెక్నిక్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ టెక్నిక్. వాటర్ బాటిల్ తీసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని, మన ఎలక్ట్రికల్ షాప్‌లో గాని, హార్డ్‌వేర్ షాప్‌లో గాని టేపులు దొరుకుతాయి గదా! వైట్ కలర్ టేప్ అంటే ఇస్తారు. ఆ టేప్ తీసుకొచ్చి శుభ్రంగా బాటిల్ చుట్టేసి దాని మీద మీకు కావాల్సిన అఫర్మేషన్ అనొచ్చు. లేకపోతే మీకెంత అమౌంట్ కావాలా, ఎంత కావాలి రాసుకోండి. ఇప్పుడు ఒక 5,00,000 కావాలంటే 5,00,000 అని అక్కడ రాసుకోండి.
వాటర్ ఆ బాటిల్ నిండా వాటర్ పోసి శుభ్రంగా నైట్ అంతా ఉండనియండి. మీ బెడ్ పక్కన పెట్టుకొని శుభ్రంగా నైట్ అంతా వాటర్ అలాగ ఉండనియండి. ఎందుకంటే మీరు రాసిన ఆ వర్డ్, ఆ ఇన్ఫర్మేషన్‌ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటది నైట్. డైలీ పొద్దున్న లెగ్గానే మీ కాలకృత్యాలు తీర్చుకునే ముందు, లేదా బెడ్ దిగక ముందు ఏంటే గ్రాటిట్యూడ్ అందరికి థాంక్స్ చెప్పుకొని, ఓకే. వాటర్ మీరు శుభ్రంగా మంచి ఫీల్‌తో తాగండి. ఇలా ఎన్ని రోజులు చేయాలని లేదు. చేయొచ్చు. ఇదొక టైప్ మీ బాడీకి మీరు పాజిటివిటీ ఇచ్చుకున్నట్టు ఉంటది. మీ అఫర్మేషన్స్ మీరు తీసుకున్నట్టు ఉంటది. సో, దానికి ఇన్ని రోజులు, అన్ని రోజులు చేయాలని లేదు. కానీ వాటర్ బాటిలు క్లీన్ చేసుకోండి. 4, 5 రోజులకు ఒకసారి శుభ్రంగా వాటర్ బాటిల్ క్లీన్ చేసుకొని, ఆ టేప్ తీసి మళ్ళీ టేప్ ఏసేసుకొని, దాని మీద శుభ్రంగా మళ్ళీ అఫర్మేషన్ రాసి మీరు వాడుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్న టిప్ ఎలా చెప్తా అంటే, ఆ వాటర్ బాటిల్ కంప్లీట్ ఖాళీ చేయకండి. ఓకే. బాటిల్ లాస్ట్‌లో కొంచెం ఒక గుడ్కో, కొంచెం వాటర్ ఉంచుకొని, మళ్ళీ ఆ బాటిల్ ఫిల్ చేసుకొని అప్పుడు తాగండి. కడిగేటప్పుడంటే తప్పదు. మొత్తం క్లీన్ చేస్తే బాటిల్ మొత్తం వాటర్ ఏసి క్లీన్ చేస్తాం. అది ఓకే. కానీ జనరల్‌గా అయితే కొంచెం వాటర్ దాంట్లో ఉంచేసుకొని, దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అదన్నీ మీకు తెలిసిందే. కానీ షాపుల్లో దొరుకుతాయి. ఆల్రెడీ ప్రింటెడ్ అలాంటివి తీసుకోకండి. శుభ్రంగా మీ బాటిల్ మీద మీరే మీ చేత్తో మంచి ఫీల్‌తో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డబ్బు ఎంత కావాలో రాసుకోండి. సరిపోద్ది. ఇదొకటి. అండ్ సెకండ్ ఇదే టెక్నిక్‌ని ఎలా వాడొచ్చంటే, ఓ 11 రోజులు ఇది జనరల్‌గా ఒక గ్లాస్‌లో సగం వాటర్ తీసుకొని మీకేం కావాలి? మీ కోరిక. డబ్బు ఎంత కావాలి? ఎప్పటి వరకు కావాలి? ఎప్పుడో కావాలి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక నెల మరీ రేపు కావాలి, ఎల్లుండి కావాలని కాకుండా ఇలా చెప్పుకోవచ్చు. ఈ నెల ఆఖరికో లేతే ఓ 10, 11 రోజుల్లో కావాలన్నట్టుగా. ఎందుకంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ 11 రోజులు చేయాలి. మీరు దగ్గరలో డేట్ పెట్టుకొని, ఆ డేట్ ప్రకారం చేసుకోండి. ఒక గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని, శుభ్రంగా కళ్ళు మూసుకొని, మీకు కావాల్సిందేంటి? నాకు ఓ రూ. 1,00,000 కావాలి పలానా డేట్ కల్లా అనుకోండి. అది మనసులో చాలా గట్టిగా బిగులు ఎమోషన్ ముఖ్యం. ఎమోషన్ ఎంత యాడ్ చేస్తే అంత పవర్ ఉంటది నీకు. నీ అఫర్మేషన్‌కి. ఓకే. శుభ్రంగా మంచి ఎమోషన్‌తో మీకు కావాల్సింది చెప్పుకొని, దాంట్లో మంచిగా ఆ పవర్‌ని గ్లాస్‌లోకి ఊదేసి, ఆ వాటర్‌ని తాగండి. శుభ్రంగా మనస్ఫూర్తిగా తాగండి. తాగేటప్పుడు కూడా ఆ ఎనర్జీ మీలోకెళ్తున్నట్టు అలా ఊహించుకోండి. ఆ వైట్ లైటు ఎనర్జీ అంతా మీలోకెళ్తున్నట్టు, మీ కోరిక నెరవేరినట్టు ఊహించుకుంటూ హ్యాపీగా తాగండి. ఇలా రోజుకి 3 సార్లు తాగాలి. ఓకే. ఏ టైం అని కాదు. జనరల్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం లేదా పడుకునే ముందు అట్లా 3 సార్లు రోజు తాగాలి. ఇది 11 రోజులు చేయాలి. డెఫినిట్‌గా రెండు రెండిట్లో ఏదన్నా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 వాడొచ్చు. మీరు ఎలాగంటే దాన్ని ఐ మీన్ ఎన్ని రోజులు అన్ని రోజులు వాడొచ్చు. 2 గ్లాసులయితే 11 రోజులు వాడతారు. తర్వాత కాబట్టి కంటిన్యూ చేసుకొని 11 రోజులు 99% మీరు అనుకున్నది ఛాన్సెస్ ఎక్కువుంటాయి జరిగిపోవడానికి. ఓకే. ఈ 2 క్లియరు. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఓకే. ఇంకోటి విజయ్ వైబ్స్ కమ్యూనిటీలోకి మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మనం డైలీ కనెక్ట్ అవుతాం ఒకళ్ళతో ఒకళ్ళం. కనెక్ట్ అయ్యి గ్రూప్‌గా అఫర్మేషన్స్ చేసుకుంటాము. మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి, మనం పాజిటివ్‌గా ఉంటాకి. మీకు కావాలంటే ఎప్పుడన్నా కావాలంటే నాతో వన్ టు వన్ మాట్లాడతా కూడా నేను అవైలబుల్ ఉంటాను. కలిసి ట్రావెల్ చేద్దాము. సక్సెస్ చూద్దాము. వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఎయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నలుగురికి పంచండి. ఛానెల్ షేర్ చేయండి సారీ. బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే. రెడీ? ఎంతమంది ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు? కామెంట్ చేయండి. ఎంతమంది చేశారు? మీకొచ్చిన రిజల్ట్స్ కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. సీ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. నవ్వుతూ బతకం నవ్వుతూ బతకండి. నలుగురిని నవ్విస్తూ బతకండి. నలుగురికి 4 విధాలుగా గుర్తుండిపోయేలా బతకండి. థాంక్ యూ. హ్యాపీగా ఉండండి. థాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ.